ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రిపై ప్రతిపక్షాలు దాడులు చేస్తుంటే సహచర మంత్రులు తిరిగి గట్టి కౌంటర్ ఇవ్వటం అనేది కనీస ధర్మం. కానీ ఏపీ పాలిటిక్స్ లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్, సుగాలి ప్రీతి కేసు, రావణంశం, ఇలా అన్ని విషయాల్లోనూ డిప్యూటీ సీఎం ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై మంత్రులు కానీ కూటమి నేతల నుంచి కానీ ఆశించిన స్థాయిలో కౌంటర్లు రావటం లేదు. దీంతో ఏకంగా సీఎం చంద్రబాబే మంత్రులకు క్లాస్ తీసుకున్నారట. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గత కొద్ది రోజుల నుంచి వరుసగా పలు అంశాల్లో పవన్ కళ్యాణ్ పేరును తెరపైకి తీసుకొస్తూ రాజకీయ దాడులు సాగుతున్నాయి. రౌడీ షీటర్ సాయి కృష్ణ వ్యవహారం నుంచి సుగాలి ప్రీతి కేసు, రావణంశం వరకు దాదాపు ప్రతి వివాదంలోనూ పవన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమన్వయంతో కూడిన ప్రచారం జరుగుతోందని, పవన్ ఇమేజ్ను దెబ్బతీయాలనే ప్రయత్నాలు గట్టిగానే సాగుతున్నాయని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ బలపడుతున్న వేళ ఆయన్ను డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనే అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కూటమి మంత్రుల స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. డిప్యూటీ సీఎంపై ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని వెంటనే తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కూటమి నేతలకు ఉంటుందని జనసేన శ్రేణులు భావిస్తున్నారట. కానీ కొంతమంది మంత్రులు మౌనం పాటించడంతో రాజకీయ ప్రత్యర్థుల ప్రచారానికి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుందని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జోరందుకుంది. అధికార కూటమిలోని కీలక నేతలు సమిష్టిగా స్పందించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదనే భావన కూడా సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్పై విమర్శలు వస్తున్నప్పుడు కూటమి మంత్రులు స్పందించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. కూటమి నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ప్రచారాన్ని వెంటనే ఖండించాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై పవన్ కళ్యాణ్కు సంబంధించిన అంశాల్లో మంత్రులు మరింత దూకుడుగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దాడులపై ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు చంద్రబాబే లైన్ క్లియర్ చేయడంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీడర్లు ఏకమై ప్రతిపక్షాల అటాక్ను ఎలా తిప్పికొడతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి సూచనల తర్వాత కేబినెట్లోని సీనియర్ మంత్రులు సైతం రూటు మార్చి దూకుడు పెంచేందుకు స్కెచ్లు సిద్ధం చేస్తున్నారట. సీఎం ఇచ్చిన ఆదేశాలతో మంత్రులు ఇకపై క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నారు? క్లిష్టమైన సుగాలి ప్రీతి లాంటి కేసుల్లో వాస్తవాలను జనాలకు ఎలా చేరవేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి చంద్రబాబు అల్టిమేటం తర్వాత కూటమి నుండి రాబోయే ఆ భీకర కౌంటర్ అటాక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.